హాయ్ అండి, వెల్కమ్ టు జాను గో ఛానల్. ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నానండి. ఒక కొత్త డిష్ చేస్తున్నా, చూడండి ఏంటిదో. నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి యాలకులు, లవంగాలు, కొన్ని మిరియాలు, కొంచెం సాల్ట్, కొంచెం చాజీరా వేసుకొని మూత పెట్టుకొని రైస్ కుక్కర్లో పెట్టానండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేస్తున్నా, చూడండి. ఒక 2 ఆనియన్స్ అండ్ అల్లం, ఎల్లిపాయలు తీసుకొని గ్రైండ్ చేస్తున్నా, చూడండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చూడండి, గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కారం, కొంచెం ఎక్కువ పడుతుందండి బిర్యానీకి. నేను ఫిష్ బిర్యానీ చేస్తున్నాను. సాల్ట్ అండ్ మసాలాలు వేసుకోవాలి. ఏమేమి మసాలాలు అంటే లవంగాలు, యాలకులు అండ్ కొత్తిమీర పొడి, ఇవి 3 కలిపి మిక్సీ చేసుకొని నేను వేసుకుంటున్నాను. కొన్ని వాటర్ పోసుకోవాలి, ఒక లెమన్ పిండుకొని. ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకొని ఇప్పుడు చేపలకు పట్టియాలండి. చూడండి, నేను బిర్యానీకి ఇలాంటి ఫిష్లను తీసుకున్నాను. చూడండి, ఒక పెనం పెట్టుకొని ఇట్లా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు మంచిగా చేపలకు పట్టిన మసాలాలు ఉన్నాయి కదా, పట్టించాను కదా, ఒక 20 మినిట్స్ అట్లనే పెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలండి. చేపలకు మంచిగా పడుతుంది. నేను చూపించిన విధంగా మీరు చేసుకోండి, చాలా బాగా వస్తుంది ఫిష్ బిర్యానీ. నేను పైనుంచి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేస్తేనే, ఎందుకంటే నేను కొంచెమే వేసాను కదా. కొంతమంది డీప్ ఫ్రై చేస్తారు, కానీ అట్లా చేయకుండా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. చూడండి, నేను చూపించిన విధంగా సిమ్లో పెట్టి చేయండి. ఇప్పుడు ఫిష్లు మంచిగా ఇట్లా ఫ్రై కావాలండి, కొంచెం హార్డ్గా కావాలి ఫిష్. ఇప్పుడు హార్డ్గా అయిపోయాక నేను రైస్ కుక్కర్లో రైస్ పెట్టాను కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉడికిన రైస్ని అంపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నానండి. చూడండి, వీటిని మొత్తం రెడ్డిష్ వచ్చేదాకా వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. బిర్యానీకి ఎప్పుడైనా ఆనియన్ పొడవుగా కోసుకోవాలండి. ఇలా కోసుకున్న తర్వాత మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి. చేసిన తర్వాత ఇందులోకి 2 టమాటోస్ని నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి, అది కూడా ఇందులో వేసేసాను. చూడండి, వేసిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా వేసుకుంటున్నా, చూడండి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేయాలండి. చూడండి, నేను చూపించిన విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. నేను కొంచెం పెరుగు వేస్తున్నాను. బిర్యానీకి మోస్ట్ కామన్గా ఉండేది పెరుగు వేసుకోవాలండి. బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకున్నాను నేను ఇందులోకి. ఇప్పుడు నేను మసాలా యాడ్ చేస్తున్నా. చూడండి, ఇంతకుముందు ఫిష్లోకి పట్టించిన మసాలా ఉంది కదా, అది కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, సేమ్ అది ఇందులోకి యాడ్ చేశాను. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత మొత్తం దగ్గరికి అయిపోయింది. చూడండి, ఇది కొంచెం నేను ఒక బౌల్లోకి తీసుకుంటాను. చూడండి, ఎందుకంటే మధ్యలో కొంచెం రైస్లో వేయడానికి, ఎందుకంటే ఇట్లా లాస్ట్కు బదులు మధ్యలో వేస్తే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇట్లా మొత్తం కొంచెం ఉంచుకున్న తర్వాత ఇందులో నేను రైస్ వేస్తున్నాను. ఇప్పుడు 80% కుక్ కావాలి రైస్ని. ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని ఒక లేయర్ రైస్, ఒక లేయరు చేప ముక్కలు వేసి ఇంతకుముందు తీసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అది కొంచెం వేసేసుకొని మళ్ళా ఒక లేయర్ రైస్ వేయాలండి. మీకు నచ్చితే ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు, కానీ నేను నెయ్యి అయితే వేయలేను. ఇట్లా ఇంకో లేయర్లో మళ్ళీ ఫిష్ పెట్టుకోవాలి. ఫిష్ పెట్టుకొని మళ్ళీ ఇంతకుముందు తీసి పెట్టుకున్న మిశ్రమాన్ని కొంచెం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ రైస్ వేస్తున్నా. చూడండి, ఇట్లా ఎన్ని లేయర్స్ అయినా మీరు వేసుకోవచ్చు.
చూడండి మీ క్వాంటిటీని బట్టి మేమైతే 5 మెంబర్స్ క్వాంటిటీని బట్టి ఇలా చేస్తున్నా చూడండి. ఇప్పుడు నేను పైన ఫిష్ పెడుతున్నా చూడండి. ఇలా పెట్టిన తర్వాత ఇందులోకి లాస్ట్లో వేస్తున్నా చూడండి. మిశ్రమాన్ని వేసిన తర్వాత ఒక లెమన్ తీసుకొని పిండుకోవాలండి పైన, ఎందుకంటే టేస్ట్ కొరకు చాలా బాగుంటుంది. లెమన్ పిండుకోవాలి. తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోవాలండి. చూడండి నేను లెమన్ పిండాను. తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఇట్లా ఆవిరిపోకుండా దీనిపైన ఏదన్నా బరువు పెట్టాలండి. నేను ఇది రోకలు పెట్టాను చూడండి. లాస్ట్లో ఫైనల్లో బిర్యానీ అయింది. ఎంతో టేస్టీ అయిన ఫిష్ బిర్యానీ. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి. లైక్ అయితే చేయండి. ఒక లైక్ మీకు కూడా ఈ బిర్యానీ నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి నచ్చితే. థ్యాంక్ యూ ఫర్ జాను గౌ ఛానల్. బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా పాప అయితే చాలా బాగుందని అన్నది. ఈ సమ్మర్లో పిల్లలకి ఇలా ఫిష్ బిర్యానీ కొత్త వెరైటీస్ చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది.